హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ @ మనకి ఇప్పటి వరకు 8th, 9th, 10th క్లాస్ కూడా కొన్ని లెసన్స్ బోర్డు మీద చెప్పడం జరిగింది. కానీ కొంచెం బ్లర్గా వస్తున్నాయి, లెటర్స్ సరిగ్గా లేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో నేను ఈ విధంగా వీడియో చేస్తున్నా. ఇప్పుడు 9th లెసన్ మనకి 8th లెసన్ వరకు 10th క్లాస్లో బోర్డు మీదే చెప్పేశాను. 9th, 10th లెసన్ వరకు ఇలా పీడిఎఫ్ రూపంలో చెప్తాను. ఓకేనా. ఇది 9th లెసన్ వచ్చేసి మన పర్యావరణం అనే లెసన్. మనలో ప్రతి ఒక్కరికి మన చుట్టూ ఉన్న పరిసరాలతో పరిచయం ఉంటుంది. మన చుట్టూ ఉన్న పరిసరాలు జీవుల మనుగడ మీద ప్రభావం చూపిస్తాయి. జీవజాలం మీద ప్రభావం చూపే జీవ భౌతిక కారకాలతో పాటు రసాయన కారకాలన్నిటితో గల పరస్పర సంబంధాన్ని పర్యావరణం అంటారు. ఓకేనా. జీవజాలం మీద ప్రభావం చూపే జీవ భౌతిక కారకాలతో పాటు రసాయన కారకాలన్నిటితో గల పరస్పర సంబంధాన్ని పర్యావరణం అంటాము. జీవులు తమ చుట్టూ ఉన్న సజీవ నిర్జీవ అంశాల సమతుల్యత సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. జీవవర్ణంలో ఉండే అంశాలన్నీ క్రమ పద్ధతిలో జీవజాలంతో ప్రతిచర్యలు జరుపుతూ ఉంటాయి. జీవజాలం మనుగడ సాగించడానికి నెమ్మదిగా పరిణామం చెందడానికి ఇవి తోడ్పడతాయి. గాలి, నేల, నీరు, కాంతి మొదలైన భౌతిక కారకాలను నిర్జీవ కారకాలు అంటారు. నిర్జీవ కారకాలు అంటే ప్రాణం లేనివన్నమాట. గాలి కావచ్చు, నీరు కావచ్చు, నేల కావచ్చు, కాంతి, ఇలాంటివన్నీ భౌతిక కారకాలు. ఇవి నిర్జీవ కారకాలు, ప్రాణం లేనివి కాబట్టి వీటిని నిర్జీవ కారకాలు లేదా ఇంగ్లీష్లో అయితే ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అని అంటాం. ఓకేనా. జీవజాలాన్నంతటిని వృక్షజాలం మరియు జంతుజాలం కలిపి సజీవ కారకాలు లేదా బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటారు. ఓకేనా. జీవులు నివసించే ప్రదేశాన్ని ఆవాసం అంటారు. మనం నివసించే ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని ఆవాసం అంటారు. ఒక జీవి తన ఆహారాలకు కావలసిన సౌకర్యాలను తానే సమకూర్చుకోలేదు. జీవులు తమ మనుగడ కోసం చేసే కార్యక్రమాలు పరిసరాలలోని ఇతర అంశాల మీద ప్రభావం చూపవచ్చు. ఒక్కొక్కసారి దానివల్ల ఏర్పడే నష్టం పరిసరాల సమతుల్యత దెబ్బతీసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆహారపు గొలుసులు, ఆహార జాలకం, ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్ గురించి, జీవరాశులు వాటి మధ్య గల ఆహారపరమైన సంబంధాన్ని గురించి మనం ఆల్రెడీ కింది తరగతిలో నేర్చుకున్నాం. ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్స్ గురించి. ఓకేనా. ఏదైనా ఆహారపు గొలుసులు పరిశీలించినట్లయితే ఒక ఆహారపు గొలుసుకు మరొక ఆహారపు గొలుసుతో సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. కోర్స్ ఉంటుంది. ఇప్పుడు గడ్డి ఉంది, గడ్డిని కుందేలు గడ్డి తింటుంది, మేక గడ్డి తింటుంది. అంటే ఈ రెండింటి ఆహార గొలుసు వేరు, కానీ ఈ రెండింటికి గడ్డితో సంబంధం ఉంది కాబట్టి రెండు ఆహార గొలుసులు సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా. సంబంధం ఉన్నట్లే కనిపిస్తుంది. ఇలా ఆహారపు గొలుసులు అన్నీ కలిసి ఆహార జాలకాన్ని ఏర్పరచడాన్ని మనం గమనించవచ్చు. ఒక ఆహారపు గొలుసు పరిశీలిస్తే ఏది దేన్ని ఆహారంగా స్వీకరించే అలవాటును పెంపొందించుకుంటుందో ఈజీగా అర్థం చేసుకో. ఆహార జాలకంలో ఉండే బాణపు గుర్తులు ఆహారానికి దాన్ని గ్రహించే జీవికి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ గడ్డి ఉంది, యారో మార్క్ ఉంది. ఇక్కడ ఏదో ఒక కీటకం ఉంది, తర్వాత యారో మార్క్, కీటకాన్ని ఇంకేదో తినేస్తుంది, కప్ప లేదా పాము అట్లా. ఓకేనా. ఈ యారో మార్క్ అనేది మనకి ఆహారానికి దాన్ని గ్రహించే జీవికి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుందంట. ఓకేనా. మనకి ఇక్కడ ఒక పటం ఇవ్వడం జరిగింది. అందులో ఉన్న జీవులను పరిశీలించండి అని చెప్పారు. వాటి మధ్య గల ఆహార సంబంధాలు బాణపు గుర్తులతో చూపుతూ ఆహారపు గొలుసును తయారు చేయండి. ఓకేనా. ఈజీగా తయారు చేద్దాం మనం, నో ప్రాబ్లం. మీ పరిసరాల్లో 4 ఆహార గొలుసులను గుర్తించండి. వీటిలో ఉత్పత్తిదారులు, వివిధ స్థాయిలో వినియోగదారుల పేర్లను రాయండి. ఉత్పత్తిదారుల ప్లేస్లో ఆల్వేస్ మనకి మొక్కలు మాత్రమే ఉంటాయి. ఆల్వేస్ మొక్కలే ఉత్పత్తిదారుల యొక్క ప్లేస్ని ఆక్రమిస్తాయి అన్నమాట. ఓకేనా. ఉత్పత్తిదారుల ప్లేస్ వచ్చేసి, ప్రొడ్యూసర్స్ ప్లేస్ వచ్చేసి ఓన్లీ మొక్కలు మాత్రమే ఆక్రమిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ పరిసరాల్లో వివిధ ఆహారపు గొలుసులను గుర్తించే సమయంలో వాటి పొడవు తక్కువగా ఉండడం, 4 స్థాయిల కన్నా మించి ఉండకపోవడాన్ని మీరు గుర్తించవచ్చు. ఆహారపు గొలుసు అంటే 4 స్థాయిలకి మించి ఉండదు ఎప్పుడు. ప్రథమ ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, ఇది వచ్చేసి ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. ఓకేనా.
అందుకని 4 స్థాయిల కన్నా మించి ఎక్కువ ఉండదని అంటున్నారు. అంతేకాకుండా ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారుల నుండి వినియోగదారుల వరకు వెళ్ళే ప్రతి స్థాయిలో జీవుల సంఖ్య అనేది తగ్గడం మనం గమనిస్తాం. అంతే కదా, ఇక్కడ ఉత్పత్తిదారుల ప్లేస్లో మొక్కలు చాలా ఉంటాయి, నంబర్ ఆఫ్ మొక్కలు ఉంటాయి. దాని మీద ఆధారపడే ఇట్లా ఇట్లా మొక్కలు ఈ ప్లేస్ని ఆక్రమించాయనుకో దాని మీద ఆధారపడే కీటకాలు కావచ్చు, కుందేళ్ళు కావచ్చు తక్కువ ఉంటాయి. ఇంకా కుందేళ్ళ మీద లేదా కీటకాల మీద ఆధారపడేవి ఇంకా కొన్ని ఉంటాయి. ఓకేనా, అంటే పైకి వెళ్ళే కొలిది మనకి జీవుల సంఖ్య అనేది తగ్గుతుంది అని చెప్పడం దీని అర్థం. సజీవ అంశాలు వాటి మధ్య ఆహార సంబంధాలను కలిగి ఉంటాయి. ఆహార సంబంధాలను దృష్టిలో ఉంచుకొని ఆవరణ వ్యవస్థలో ఆహారం ఉత్పత్తిదారుల నుండి దశల వారీగా వినియోగదారులకు చేరుతుంది. ఓకేనా, ఆహారం అనేది వినియోగదారులకు ఒక దశల వారీగా చేరుతుంది అనమాట. ఉత్పత్తిదారుల నుంచి, ఉత్పత్తిదారులు ఎవరంటే మొక్కలు. ఓకేనా, ఇక్కడ సూర్యుని నుంచి సన్లైట్ని తీసుకొని ఉత్పత్తిదారులు అంటే మొక్కలు ఏం చేస్తాయంటే శక్తిని తయారు చేసుకుంటాయి, ఆహారాన్ని, పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. ఈ మొక్కల మీద ఆధారపడేవి, డైరెక్ట్గా మొక్కల మీద ఆధారపడేది ప్రాథమిక వినియోగదారులు. ఈ ప్రాథమిక వినియోగదారుల మీద ఆధారపడేవి ద్వితీయ వినియోగదారులు. ఈ ద్వితీయ వినియోగదారుల మీద ఆధారపడేవి తృతీయ వినియోగదారులు. తృతీయ వినియోగదారుల మీద ఆధారపడేది ఉన్నత స్థాయి వినియోగదారులు. ఓకేనా, మనకి ఆల్రెడీ ఫస్ట్ ఇవ్వడం జరిగింది. ఒక ఆహారపు గొలుసుకి ఇంకొక ఆహారపు గొలుసుకి మధ్య గల, ఒక జీవికి ఇంకొక జీవికి మధ్య గల బాణం గుర్తు అనేది వాటి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది అనేసి మనకు ఆల్రెడీ ఇచ్చారు కదా పైన. ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆహారపు గొలుసు, గడ్డిని మిడత తింటే మిడతని గడ్డిని ఆహారంగా మిడత తీసుకుంటుంది, మిడతని ఆహారంగా కప్ప తీసుకుంటుంది, కప్పని ఆహారంగా పాము తీసుకుంటుంది, పాముని గద్ద. ఓకేనా, మళ్ళీ ఇంకొక వేరే ఆహారపు గొలుసు, గడ్డిని కుందేలు తింటే కుందేలు నక్క, నక్కని తోడేలు, గడ్డిని మేక తింటుంది, మేకని మానవుడు తింటాడు. ఆహారపు గొలుసులు చాలా వరకు 4 స్థాయిల్లో ఎందుకు కలిగి ఉంటాయి అంటే, ఇంకా తృతీయ వినియోగదారులు లేదా మ్యాక్సిమం ఉన్నత స్థాయి వినియోగదారులు, అంతకంటే పైకి ఇంకా వెళ్ళే ఛాన్స్ లేదు. సో అందుకనే మ్యాక్సిమం 4 స్థాయిలనే కలిగి ఉంటాయి. ఓకేనా, ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు వెళ్ళే కొద్దీ జీవుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది అంటే, మనకి మొక్కలు అనేవి నంబర్ ఆఫ్ ఉంటాయి, దాని మీద ఆధారపడే కీటకాలు అనేవి కూడా చాలా చాలా ఉంటాయి. కీటకాలు ఉన్నంత సంఖ్యలో మనకి కుందేళ్ళు ఉండవు కదా. ఓకేనా, అట్లా అన్నమాట. అందుకనే మనకి సంఖ్య అనేది తగ్గుకుంటూ పోతుంది. శక్తికి మూలం సూర్యకాంతి అని మనం చెప్తాం. ఒక జీవి నుండి మరొక జీవికి ఏ విధంగా శక్తి బదిలీ అవుతుందో ఆహారపు గొలుసు ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ బదిలీలో ఎక్కువ మొత్తంలో అంటే 80 నుండి 90% శక్తి జీవుల నుండి శ్వాసక్రియల్లోనూ ఇతర జీవక్రియల ద్వారా ఉత్పత్తి అయిన ఉష్ణ రూపంలో నష్టపోవడం జరుగుతుంది. ఆహారపు గొలుసులోని 3 స్థాయిల తర్వాత శక్తి మాత్రమే ఉన్నత స్థాయి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా, మనకి శక్తి ఏ విధంగా బదిలీ అవుతుందంటే ఆహారపు గొలుసు ద్వారా, అది ఎగ్జాంపుల్ కనుక ఆహారపు గొలుసు ద్వారా దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక జీవి మరొక జీవికి శక్తి ఎలా బదిలీ అవుతుందో ఆహారపు గొలుసు చూపుతుంది అనమాట. ఈ బదిలీలో ఎక్కువ మొత్తంలో శక్తి అంటే దాదాపుగా 80 నుంచి 90% శక్తి జీవుల నుండి శ్వాసక్రియలోను ఇతర జీవక్రియల ద్వారా ఉత్పత్తి అయిన ఉష్ణ రూపంలో నష్టపోతుంది. శ్వాసక్రియ కావచ్చు, ప్రత్యుత్పత్తి కావచ్చు, ఇంకా ఏవైతే జీవక్రియలు ఉన్నాయో ఆ జీవక్రియలు మనలో జరిగినప్పుడు ఉష్ణం ద్వారా కొంత శక్తిని అనేది కోల్పోతుంది అన్నమాట. ఓకేనా, ఆహారపు గొలుసులోని 3 స్థాయిల తర్వాత శక్తి మాత్రమే ఉన్నత స్థాయి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. నేరుగా జీవి అనేది అందుబాటులో ఉండదు, ఒక శక్తి మాత్రమే అందుబాటులో ఉంటుందంట. ఓకేనా, జీవావరణంలో ఎన్నో ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి. భూమధ్య రేఖకు ధ్రువాలకు మధ్య గల శీతోష్ణ స్థితిలోని వ్యత్యాసాలే భౌమ్యావరణ వ్యవస్థలు నిర్ధారిస్తాయి. అదేవిధంగా ఆఫ్రికాలోని భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న కిలిమంజారో పర్వతాన్ని మన దేశంలో హిమాలయ పర్వతాలను అధిరోహించేటప్పుడు ఆవరణ వ్యవస్థలో వ్యత్యాసాలను మనం గమనించవచ్చు. పర్వత పాదాల్లో ఉండే వర్షపాత అడవుల్లో, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లు అంటాం కదా, వర్షపాత అడవులతో మొదలైన పర్వత శిఖర ప్రాంతంలో నిరంతరం మంచు హిమపాతంతో అంతమవుతుంది. శీతోష్ణ స్థితి ప్రభావం చేసే వర్షపాతం, ఉష్ణోగ్రత, సూర్యరశ్మి
మొదలైనవన్నీ ఆవరణ వ్యవస్థలను నిర్ణయిస్తాయి. ఇక్కడ మనకి శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అనే బిట్ పడవచ్చు. అవేంటంటే వర్షపాతం, ఉష్ణోగ్రత, సూర్యరశ్మి. ఈ మూడు వచ్చేసి మనకి శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. ఓకేనా. ఉదాహరణకి అధిక వర్షపాతం ఉన్న చోట అడవులు అధికంగా ఉంటాయి, కానీ ఆ అడవుల రకాన్ని నిర్ణయించేది ఉష్ణోగ్రత మరియు కాంతి. అడవుల యొక్క రకాన్ని నిర్ణయించేది మాత్రం ఉష్ణోగ్రత మరియు కాంతేనట. అదేవిధంగా అత్యల్ప వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఎడారులు ఉంటాయి, మనకు తెలుసు కదా. ఆహారపు గొలుసు అనే పదం సూచించినట్లుగా జీవుల మధ్య ఆహార సంబంధాలను అత్యంత సరళంగా కానీ లేక మార్పులకు లోను కాకుండా కానీ ఉండవు. ఉదాహరణకు కీటకాహార పక్షులు ఎఫిడ్లతో పాటు మిడతలు, అక్షింతల పురుగులను మరియు ఇతర కీటకాలను తింటాయి. మరోవైపు గద్దలు, రాబందులు వివిధ రకాల పక్షులను మరియు చిన్న చిన్న క్షీరదాలను కూడా ఆహారంగా తీసుకుంటాయి. అందుచేతనే ఈ సందర్భంలో ఆహారపు జాలకం అనే పదాన్ని వాడడం సబబుగా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మనం గద్దల్ని తీసుకుందాం. ఈ గద్దలు ఏం చేస్తాయంటే రాబందులు తింటాయి. ఓకేనా. చిన్న చిన్న క్షీరదాలు తింటాయి. ఇట్లా ఇది జాలకం లాగా ఏర్పడుతుంది. అంటే గద్ద ఓన్లీ రాబందు మీదే డిపెండ్ అవ్వట్లే, ఓన్లీ చిన్న చిన్న క్షీరదాల మీద డిపెండ్ అవ్వట్లే, ఈ రెండింటి మీద కూడా డిపెండ్ అవుతుంది. మరోవైపు మనకి కీటకాహార పక్షులు కీటకాహార పక్షులు ఉన్నాయి కదా, అవి ఏం చేస్తాయంటే ఎఫిడ్స్ని తింటాయి, మిడతల్ని తింటాయి, అక్షింతల పురుగుల్ని తింటాయి. సో దట్ ఇట్లా జాలకం లాగా అంటే ఒక వెబ్ లాగా ఏర్పడుతుంది. క్లియర్గా ఇట్లా దీన్ని ఇది తింటుంది. ఇక్కడ రాబందు ఉందనుకోండి గద్ద, దీని తర్వాత గద్దని ఇంకేదో తింటుందని ఇట్లా లేదు, క్లియర్గా లేదు. గద్ద రాబందుని తినొచ్చు, చిన్న చిన్న క్షీరదాలను తినొచ్చు. కీటకాహార పక్షి వచ్చేసి ఎఫిడ్స్ని తింటుంది మరియు మిడతలను తింటుంది, అక్షింతల పురుగులను తింటుంది. ఒక వెబ్ లాగా అంటే ఒక నెట్ లాగా, గొలుసులాగా ఏర్పడుతుంది. సో మనం దీనికి ఆహారపు జాలకం అని పేరు పెట్టడమే కరెక్ట్ అనమాట. ఓకేనా. ఆహారపు జాలకం అనే పదాన్ని వాడడం సబబుగా ఉంటుంది. ఓన్లీ ఒక ఫుడ్ మీదే ఆధారపడి ఉండట్లేదు. అందుకనే ఆహార జాలకం అనే పేరు అయితే కరెక్ట్గా సూటబుల్ వర్డ్ అనమాట. ఎందుకంటే ఇది పొడవైన అధిక సంఖ్యలో సాధ్యపడే ఆహారపు సంబంధాలను సూచించడమే కాకుండా మొత్తం సముదాయం ఒక సంక్లిష్టమైన అంతర సంబంధాలతో జరిగే ప్రయాణం అనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. సూర్యుని నుండి గ్రహించబడిన శక్తి ఒక పోషక స్థాయి నుండి తర్వాత పోషక స్థాయికి అందించబడుతూ ఆవరణ వ్యవస్థ అంతా ప్రసరిస్తుంది. సూర్యుని నుంచి వచ్చిన శక్తి అనేది ఒక పోషక స్థాయి నుంచి మొక్కల నుంచి ఉత్పత్తి ప్రాథమిక వినియోగదారులకు, అక్కడి నుంచి ద్వితీయ వినియోగదారులకు, అక్కడి నుంచి తృతీయ వినియోగదారులకు ఇలా అందించబడుతుంది కదా. సో దట్ సూర్యుని నుంచి లభించిన శక్తి అనేది ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి అందించబడుతుంది. అది అక్కడే స్థిరంగా ఉండట్లేదు. ఆవరణ వ్యవస్థ మొత్తం ప్రసరిస్తుంది అనమాట. వినియోగదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ, తృతీయ లేదంటే ఉన్నత వినియోగదారులు వీటన్నిటికీ ప్రసరిస్తుంది. నెక్స్ట్ కన్నా చూసుకున్నట్లయితే ఆకులు రాలే అడవుల్లో నివసించే జీవుల మధ్య గల సంబంధాలను ఒక పటం మనకి ఇక్కడ ఇచ్చారు, డయాగ్రామ్, దాని ద్వారా చూద్దాము. ఆహారపు వలలోని జంతువులు ప్రత్యేక స్థానాలు ఆక్రమించుకొని ఉండడం చూడవచ్చు. ప్రతి జంతువు ఆహార జాలకంలో ఒక నిర్దిష్ట స్థానాన్ని కలిగి ఉంటుంది. దీనిని ఆ జంతువు యొక్క ఆహారపు జాలక ఆవాసం లేదా నిచ్ అంటాము. ఓకేనా. ప్రతి జంతువు ఆహార జాలకంలో ఒక నిర్దిష్ట స్థానాన్ని అనేది దానికి అది ఏర్పరచుకుంటుంది. ఇక్కడ ఆహార జాలకం ఉంది కదా, ఇదంతా మొక్కలు, ఇవే ప్రాథమిక స్థాయిలో ఉంటాయి. ఇట్లా ఆహార జాలకం అనేది ఇట్లా ఏర్పడుతుంది. దీన్ని ఇక్కడికి, దీన్ని ఇక్కడికి. ఇప్పుడు మేక ఉందనుకోండి, మేకని మానవుడు తింటాడు, పులి తింటుంది. మొక్కలు ఉన్నాయనుకోండి, మొక్కల్ని మేక తింటుంది, మానవుడు తింటాడు.
ఓకేనా, కుందేలు తింటుంది. ఇలా ఒక జాలకం లాగా ఏర్పడుతుంది కదా, సో అందుకే మనం ఆహార జాలకం అంటారు. ఈ ఆహార జాలకంలో ఏంటంటే ప్రతి జంతువుకు ఆ జంతువు యొక్క ఆహారపు జలకు ఆవాసం లేదా నిచ్ అని వర్ణిస్తారు. ఒక నిర్దిష్ట స్థానాన్ని కలిగి ఉంటుంది. ప్రతి జంతువు కూడా ఆహార జాలకంలో ఇదంతా ఆహార జాలకం ఉంది కదా, ఈ జాలకంలో ఒక నిర్దిష్ట స్థానాన్ని అనేది అది కలిగి ఉంటుంది. దానిని ఏమంటారంటే ఆ జంతువు యొక్క ఆహార జాలకపు ఆవాసం లేదా నిచ్ అనే పేరుతో పిలుస్తాము. ఉదాహరణకి ఆకుల నుండి రసాలను పీల్చే ఎఫిడ్స్ అనే కీటకాలు ఒక నిచ్ ఉంటే, ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కొరికే దవడలున్న గొంగళి పురుగులకు మరొక నిచ్ ఉంటుంది. ఇవన్నీ ఒకటే నిచ్లో ఉండవు. ప్రతి జంతువు కూడా దానికి సపరేట్ నిచ్ లేదా ఆహార జాలకపు ఆవాసం అనేది సపరేట్గా కలిగి ఉంటుందంట. ఓకేనా, మొక్కల నుండి ఆహారాన్ని గ్రహించే జింక వంటి జంతువులకు ఒక నిచ్ను కలిగి ఉంటాయి. ఈ జంతువులన్నీ ఆకుల్ని తింటాయి, కానీ అవి పరిమాణంలోనూ మరియు ఆహారాన్ని గ్రహించే విధానంలోనూ వ్యత్యాసాన్ని చూపుతాయి. ఇప్పుడు మేకలు ఉన్నాయి, మేకలు కూడా మొక్కలను ఆహారంగా తింటాయి. మనుషులు కూడా ఆహారంగా మొక్కలు తీసుకుంటాయి. చిన్న చిన్న కీటకాలు, కుందేలు ఇట్లాంటివి కూడా మొక్కలు ఆహారంగా తీసుకుంటాయి. కానీ మనం ఆహారం తీసుకునేది వేరు, మేక మొక్కల్ని ఆహారంగా ఎలా తీసుకుంటుందంటే దానిది వేరు. మనం మొక్కలు ఎలా ఆహారంగా తీసుకుంటామంటే మన పద్ధతి వేరు. ఇలా మెథడ్స్ అనేవి వేరు ఉన్నాయి కదా. కావున నిచ్ అనే పదం ఆహార జాలకంలోని జంతువు ఆక్రమించిన సరైన స్థానాన్ని మరియు ఆహారాన్ని కాకుండా వాని జీవన విధానాన్ని కూడా తెలుపుతుంది. అవును కదా, దాని యొక్క ఆవాసం మరియు స్థానాన్ని, ఆహారాన్ని కాకుండా జీవన విధానాన్ని కూడా తెలుపుతుంది అన్నమాట. ఓకేనా, ఆవాసం అనేది జంతువు యొక్క నివాస స్థలం అయినట్లయితే నిచ్ దాని జీవన శైలిని, అంటే ఆ జీవి చేసే పనిని, సంచరించే ప్రదేశాలను, ఆహారం పొందే విధానాన్ని మొదలైన వాటన్నింటినీ స్పష్టంగా వర్ణిస్తుంది. అవును కదా, ఓకేనా. ఆవాసం అనేది జంతువు యొక్క నివాస స్థలం అయినట్లయితే నిచ్ అనేది దాని జీవన శైలిని కూడా వర్ణిస్తుంది అనమాట క్లియర్గా. ఆహారం ఎలా సేకరిస్తుంది, మనం ఎలా సేకరిస్తున్నాము, గేదెలు, ఆవులు ఇవెట్లా సేకరిస్తాయి, మేక ఎలా సేకరిస్తుంది, రసం పీల్చే పురుగులు మొక్కల నుంచి ఆహారాన్ని ఎలా సేకరిస్తాయి, అట్లా మన జీవన విధానాన్ని కూడా ఈ నిచ్ అనేది తెలియజేస్తుంది అనే మీనింగ్లో ఈ పారాగ్రాఫ్ ఉందన్నమాట. ఇగోండి ఇక్కడ ఆహార జాలకం చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇవన్నీ మొక్కలు కదా, మొక్కలు ఎప్పుడు ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్స్ అన్నమాట. ఇవి ఇప్పుడు కీటకాలు ఉన్నాయి, కొన్ని కీటకాలు, కుందేలు, మేక ఇవన్నీ ఉన్నాయి. మేకను ఏం చేస్తుంది, మేకని పులి తింటుంది, మేకని మనుషులు తింటారు, కుందేలు తింటుంది, కుందేలుని గద్ద తింటుంది, లేదంటే కుందేలు పాములు తింటాయి, కీటకాలను పక్షులు తింటాయి, పక్షులు పాము తింటుంది, పామును గద్ద తింటుంది. ఓకేనా, మళ్ళీ పాము ఇక్కడ కీటకం వచ్చేసి కీటకాలను కప్ప తింటుంది, కప్పని పాము తింటుంది. ఇవంతా ఒక వెబ్ లాగా, అంటే ఒక నెట్ లాగా, జాలకం గొలుసులాగా ఉంది. క్లియర్గా దీన్ని ఇదే తింటుంది అన్నట్టు లేదు కదా. ఈ మేక ఉంది, మేకని పులి తింటుంది, మనము తింటాము. ఓకేనా, ఇక్కడ కీటకాలు ఉన్నాయి, కీటకాలను కప్ప తింటుంది, పక్షులు తింటాయి. ఈ విధంగా ఉంది కాబట్టి దీనికి ఆహార జాలకం అని పేరు వచ్చింది. ఆహార జాలకం గురించి చూద్దాం. ప్రకృతిలో ఆహారపు గొలుసులు సామాన్యమైనవి, సరళంగా, రేఖీయంగా ఉండవు. తరచుగా అవి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. దీనికి కారణం ప్రతి పోషక స్థాయిలోని వినియోగదారులకు వివిధ రకాల ఆహారాలను ఎంచుకునే అవకాశం ఉంది. అవునా కాదా? ఇప్పుడు మానవులే ఉన్నారనుకోండి, మానవులను ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం ఉత్పత్తిదారులను డైరెక్ట్గా తింటాం, అంటే మొక్కల్ని, వెజిటేరియన్ మొక్కలు, ఆకుకూరల్ని, కూరగాయలను డైరెక్ట్గా మనం మొక్కల మీద ఆధారపడదాం. లేదు అంటే నాన్ వెజ్ కావాలంటే పక్షుల మీద, అంటే కోళ్ళ వాటిని తింటాం, లేదంటే క్షీరదాల మీద మేకలు లాంటివి తింటాం. అంటే మనకేంటంటే దీనికి కారణం ఏంటంటే ఆహారపు జాలకం ఇలా ఏర్పడడానికి ప్రతి పోషక స్థాయిలోని వినియోగదారులకు, అంటే మనమే ఎగ్జాంపుల్గా తీసుకోండి, వివిధ రకాల ఆహారాలు ఎంచుకునే అవకాశం ఉంది. మనం కావాలంటే వెజ్ తింటాం, అంటే మొక్కలను ఆహారంగా తీసుకుంటాం, లేదంటే పక్షుల్ని తీసుకుంటాం, లేదంటే క్షీరదాలైన మేకలు లాంటి వాటిని ఆహారంగా తీసుకుంటాం. ఓకేనా?
ఉదాహరణకు పాములు కప్పలను, ఎలుకలను మరియు చిన్న చిన్న పక్షుల్ని ఆహారంగా తీసుకుంటాయి. అదేవిధంగా కొంగలు చేపలను మరియు కప్పలను కూడా భుజిస్తాయి. ఫలితంగా ఆహారపు గొలుసులు శాఖీయంగా ఉంటూ వివిధ పోషక స్థాయిలు ఒకదానితో మరొకటి అనుసంధానించబడి జాలకం వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనినే ఆహారపు జాలకం అంటారు. చూశారు కదా ఇలా ఇది ఎట్లా ఉందో, జాలకం లాగా ఎలా ఫామ్ అయి ఉందో. ఓకేనా? ఒక వినియోగదారులకు ఒకటి కంటే ఎక్కువ పోషక స్థాయిలు, ఒకటి కంటే ఎక్కువ జీవుల్ని లేదా మొక్కల్ని ఆహారంగా ఎంచుకునే కెపాసిటీ ఉందన్నమాట. అందుకే ఇది ఒక జాలకం లాగా, వెబ్ లాగా ఏర్పడింది. సో దట్ దీన్నే మనం ఆహారపు జాలకం అంటారు. మనకి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. పాములు వచ్చేసి కప్పలు తింటాయి, ఎలుకలు తింటాయి, చిన్న చిన్న పక్షులు కూడా ఆహారంగా తింటాయి. కొంగలు వచ్చేసి చేపలు తింటాయి మరియు కప్పల్ని భుజిస్తాయి. ఇప్పుడు మనిషే తీసుకున్నాం అనుకోండి, మనం మేకని తింటాం, పక్షుల్ని తింటాం, మొక్కల్ని తింటాం. ఓకేనా? ఈ విధంగా ఒకదానికొకటి అనుసంధానించబడి జాలకం లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. అందుకే దీన్ని ఆహారపు జాలకం అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి జీవావరణ పిరమిడ్స్. ఆహారపు గొలుసు జీవుల మధ్య ఆహార సంబంధాలను వివరించినట్లుగానే జీవావరణ శాస్త్ర పిరమిడ్లు ఒక జీవి నుండి మరొక జీవికి జరిగే శక్తి ప్రసరణను తెలుపుతాయి. ఈ జీవావరణ పిరమిడ్లు ఏంటంటే శక్తి ప్రసరణను తెలుపుతాయి అన్నమాట. ఒక వ్యవస్థ నుంచి ఇంకో వ్యవస్థకి ఒక జీవి నుంచి మరొక జీవికి శక్తి ప్రసరణ ఎలా జరుగుతుందనేది తెలుపుతాయి. జీవావరణ పిరమిడ్ల యొక్క మెయిన్ మోటో ఏంటంటే శక్తి ప్రసరణ గురించి తెలపడం. ఓకేనా? ఈజిప్ట్లోని పిరమిడ్ల గురించి వినే ఉంటారు. మనం చూసాం కదా పిరమిడ్స్. ఆహారపు గొలుసులోని జీవుల మధ్య సంబంధాలు చూపడానికి లేదా వర్ణించడానికి ఆవరణ శాస్త్రవేత్తలు పిరమిడ్ అనే భావనను ఉపయోగించారు. పిరమిడ్ అనే భావనను ఉపయోగించింది ఎవరంటే ఆవరణ శాస్త్రవేత్తలు. ఓకేనా? వివిధ పోషక స్థాయిల ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని పిరమిడ్ రూపంలో రేఖాత్మకంగా చూపే చిత్రాన్ని జీవావరణ పిరమిడ్ లేదా ఎకాలజికల్ పిరమిడ్ అంటారు. బ్రిటిష్ ఆవరణ శాస్త్రవేత్త అయిన నేమ్ గుర్తుంచుకోండి. బ్రిటిష్ ఆవరణ శాస్త్రవేత్త అయిన చార్లెస్ ఎల్టన్ 1927లో ఆవరణ శాస్త్ర పిరమిడ్ రేఖా చిత్రాలను ప్రప్రథమంగా ప్రవేశపెట్టారు. ఆవరణ శాస్త్ర పిరమిడ్లను ప్రవేశపెట్టింది ఎవరు అంటే చార్లెస్ ఎల్టన్ 1927లో. ఓకేనా? పిరమిడ్ పీఠ భాగంలో ఉత్పత్తిదారులు అంటే ప్రథమ పోషక స్థాయి, వాటిపై క్రమంగా ఇతర పోషక స్థాయిలు ప్రథమ, ద్వితీయ, తృతీయ, ఉన్నత వినియోగదారులు అనమాట. ఒకదానిపై ఒకటి చొప్పున పిరమిడ్ శిఖరం వరకు అమరి ఉంటుంది. ఆవరణ శాస్త్ర పిరమిడ్లు 3 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి సంఖ్యా పిరమిడ్స్, జీవద్రవ్యరాశి పిరమిడ్లు, శక్తి పిరమిడ్లు. ఇగోండి శక్తి పిరమిడ్లు మనకి ఈ విధంగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఆల్వేస్ ఇట్లా పైకే ఉంటాయి. సంఖ్యా పిరమిడ్ల గురించి చూద్దాం. ఫస్ట్ జీవుల మధ్య ఆహార సంబంధాలపై అధ్యయనం చేయడమే కాకుండా జీవశాస్త్రవేత్తలు పోషక స్థాయిలోని జీవుల సంఖ్యను పోల్చడంపై ఆసక్తి కనబరిచారు. ఒక ఆహారపు బలను ఉదాహరణగా తీసుకొని ప్రతి పోషక స్థాయిలో ఉన్న జీవుల సంఖ్యను పోల్చుతూ అంచనా వేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఉత్పత్తిదారులు ఎక్కువ సంఖ్యాపరంగా, ఇది మనకి ఈ పిరమిడ్ అనేది సంఖ్యాపరంగా అనమాట. అంటే మొక్కలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. జంతువులతో ప్రాథమిక వినియోగదారులతో పోలిస్తే మొక్కలు ఎక్కువగా ఉంటాయి. అవునా కాదా? ఇవి ఎక్కువగా ఉంటాయి ఉత్పత్తిదారులు. తర్వాత ప్రాథమిక వినియోగదారులు కొంచెం తగ్గుతాయి ఉత్పత్తిదారుల కంటే. ప్రాథమిక వినియోగదారుల కంటే ద్వితీయ వినియోగదారులు కొంచెం తగ్గుతాయి. ద్వితీయ వినియోగదారుల కంటే తృతీయ వినియోగదారులు కొంచెం తగ్గుతాయి. కావున సంఖ్యా పిరమిడ్ అనేది ఎల్లప్పుడూ కూడా అప్రైట్గానే ఉంటుంది, అంటే పై వైపుగానే ఉంటుంది. జీవుల సంఖ్యను పోల్చడంలో చాలా ఎక్కువ, తక్కువ, అతి తక్కువ అనే పదాలను ఉపయోగించవలసి ఉంటుందంట. జీవుల సంఖ్యల మధ్య ఏదైనా సంబంధం ఉన్నదా, వివిధ పోషక స్థాయిలో గల జీవుల పరిమాణాలను పోల్చవచ్చా అంటే అది కింద ఇచ్చారు మనకి, చూద్దాం. ఆహారపు గొలుసులోని జీవుల సంఖ్యను పిరమిడ్ అనే రేఖాపటం ద్వారా చూపవచ్చును. పిరమిడ్ ప్రతి భాగం ఆహారపు గొలుసులోని ప్రతి పోషక స్థాయిలో గల జీవుల సంఖ్యను సూచిస్తుంది. ప్రథమ వినియోగదారుల స్థాయి నుండి అతిపెద్ద మాంసాహారుల వరకు ఆహారపు గొలుసులోని ప్రతి పోషక స్థాయిలో కూడా సాధారణంగా జీవుల పరిమాణం పెరుగుతూ ఉంటుంది.
అవునా కాదా? ఇప్పుడు మనకి మొక్కలు కింద చిన్న చిన్నవి ఉన్నాయి అనుకోండి, దానిపైన కొంచెం పెద్ద కీటకాలు, దానిపైన పక్షులు, దానిపైన కొంచెం పెద్ద పక్షులు, దానిపైన పులి, అట్లా అంటే జీవుల పరిమాణం అనేది పెరుగుకుంటూ పోతుందని ఇచ్చారు. కానీ జీవుల సంఖ్య మాత్రం తగ్గుతుంది. జీవుల పరిమాణం పెరుగుతుంది కానీ జీవుల సంఖ్య అనేది తగ్గుతుంది. మొక్కలు అనేవి చాలా నంబర్ ఆఫ్ ఒక వేలల్లో ఉంటాయి. దానిపైన ఆధారపడే కీటకాలు కొంచెం తక్కువ ఉంటాయి. దానిపైన ఆధారపడే కీటకాలు పక్షులు అంటే పక్షులు కొంచెం పరిమాణం పెరుగుతుంది కానీ వాటి యొక్క సైజ్ అనేది తగ్గుతాయి. తర్వాత ఇంకా కీటకాల మీద ఆధారపడేవి పక్షుల మీద ఆధారపడేవి గద్దలు లాంటివి. గద్దలు అయితే ఇంకా రేర్గా కనిపిస్తాయి కానీ సైజు పెద్దగా ఉంటుంది, సంఖ్య మాత్రం తక్కువగా ఉంటాయి. ఓకేనా? అలా ఉదాహరణకు అడవిలో ఎఫిడ్స్ చిన్నవిగా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఎఫిడ్స్ను ఆహారంగా గ్రహించే అక్షింతల పురుగుల పరిమాణం పెద్దదిగాను సంఖ్య తక్కువగాను ఉంటుంది. ఈ పురుగులు తినే కీటకాలైన గద్దలు లేదా రాబందులు పరిమాణం అతిపెద్దదిగాను సంఖ్య అతి తక్కువగాను 2 వరకు ఉండొచ్చంట. ఓకేనా? ఈ సంబంధాన్ని పిరమిడ్ రూపంలో స్పష్టంగా చూపవచ్చు. కింద ఇవ్వబడిన ఆహారపు గొలుసుల సంఖ్యా పిరమిడ్లు గీవండి. మర్రి చెట్టు మీద కీటకాలు చాలా ఉంటాయి. ఆ కీటకాలు, ఇది మర్రి చెట్టు అనుకుందాం, ఇది కీటకాలు, దాని మీద ఆధారపడే వడ్రంగి పిట్టలు కీటకాలు అన్నీ అయితే ఉండవు కదా, కొన్నే ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ గడ్డి ఇలా ఉంటుంది. ప్రొడ్యూసర్స్, ఉత్పత్తిదారులు. గడ్డిని తినేది కుందేళ్ళు ఒక 3 ఉన్నాయి అనుకుందాం. గడ్డి ఇక్కడ చాలా ఉంది. కుందేళ్ళు ఒక 5 6 అట్లా ఉన్నాయి అనుకుందాం. కుందేళ్ళ మీద ఆధారపడే తోడేళ్ళు ఒక 2 లేదా 3 మాత్రమే ఉంటాయి. అంటే కుందేలు కంటే తోడేలు పరిమాణంలో పెద్దగా ఉంటుంది కానీ సంఖ్య అనేది తక్కువగా ఉంది కుందేలుతో కంపేర్ చేస్తే. అవునా కాదా? గడ్డి కంటే కుందేలు పరిమాణంలో పెద్దగా ఉంది కానీ సంఖ్య తక్కువగా ఉంది. ఓకేనా? ఈ విధంగా సంఖ్య అనేది తక్కువగాను పరిమాణం అనేది ఎక్కువగాను అయిపోతూ ఉంటుందన్నమాట సంఖ్యా పిరమిడ్లో. సాధారణంగా అన్ని ఆవరణ వ్యవస్థలు సంఖ్యా పిరమిడ్ ఆకారం నెట్ట నిలువుగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో అంటే ఒక చెట్టు ఉత్పత్తిదారు అయినప్పుడు లేదా ఏదైనా పోషక స్థాయిలో జీవుల సంఖ్య ఉత్పత్తిదారుల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు పిరమిడ్ నిర్మాణం మారుతుందంటే కిందకి తిరిగేసిన పిరమిడ్ లాగా మారడం అట్లా జరుగుతుంది. షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. పిరమిడ్ నిర్మాణం ఏ విధంగా ఉన్నా కూడా ఉత్పత్తిదారులు పీఠ భాగాన్ని ఆక్రమిస్తాయి. అవునా కాదా? ఉత్పత్తిదారులు కంపల్సరీ పీఠ భాగం అంటే ఇది. మొక్కలు అనేవి ఎల్లప్పుడూ పీఠ భాగాన్ని ఆక్రమిస్తాయి. నేను మీకు ఇది ఆల్రెడీ లెసన్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా. సంఖ్యా పిరమిడ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకు జీవద్రవ్యరాశి పిరమిడ్స్. జీవద్రవ్యరాశి అంటే ఏంటి అసలు చూద్దాము. కిరణజన్య సంయోగ క్రియలో సూర్యరశ్మి సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ స్థాపన ద్వారా ఏర్పడిన జీవ సంబంధ కర్బన పదార్థమే జీవద్రవ్యరాశి. ఓకేనా? కిరణజన్య సంయోగ క్రియలో సూర్యరశ్మి సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ స్థాపన ద్వారా ఏర్పడుతుంది. ఇది బ్రాకెట్లో ఇచ్చారు. చెట్లు, గుల్మాలు, పంటలు, గడ్డి, శైవలాలు, నీటి మొక్కలు, వ్యవసాయ మరియు అటవీ సంబంధ అవశేషాలు, మొక్కల జంతువుల విసర్జితాలన్నీ జీవద్రవ్యరాశులే. ఓకేనా? చెట్లు మరియు గుల్మాలు, పంటలు, గడ్డి, శైవలాలు, నీటి మొక్కలు, వ్యవసాయ మరియు అటవీ సంబంధ అవశేషాలు, వీటన్నిటికి సంబంధించి ఇవి కాదు, వీటికి సంబంధించిన అవశేషాలు మరియు మొక్కల జంతువుల విసర్జితాలు అంటే నైట్రోజన్ ఎక్స్క్రెటరీ మెటీరియల్స్ అన్నమాట. నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ అంటాం కదా, అవన్నీ కూడా జీవద్రవ్యరాశులేనంట. శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష జంతు సంబంధ పదార్థాలన్నీ జీవద్రవ్యరాశి అంటాం. బయోమాస్. జీవద్రవ్యరాశిని శక్తి ఉత్పత్తి కోసం వినియోగిస్తే అది జీవశక్తి లేదా బయోఫ్యూయల్ అవుతుంది. ఓకేనా? శక్తిగా మార్చడానికి అంటే ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి వృక్ష జంతు సంబంధ పదార్థాలతో ఏవైతే వీలుగా ఉంటాయో వాటన్నిటిని కూడా జీవద్రవ్యరాశి అంటాం. ఈ జీవద్రవ్యరాశి నుంచి శక్తి ఉత్పత్తి చేస్తే దాన్ని జీవశక్తి లేదా బయోఫ్యూయల్ అని అంటాము. బయోఫ్యూయల్ అవుతుంది అది. ప్రతి పోషక స్థాయిలోని జీవద్రవ్యరాశి పరిమాణాన్ని వివిధ పోషక స్థాయిలో ఉన్న రాశుల మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. భౌమ్యావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల నుండి మాంసాహారుల వరకు జీవద్రవ్యరాశి క్రమంగా తగ్గుతూ ఉంటుందన్నమాట. భౌమ్యావరణ వ్యవస్థలో ఏంటంటే ఉత్పత్తిదారుల నుంచి మాంసాహారుల వరకు జీవద్రవ్యరాశి క్రమంగా తగ్గుతుంది. అందువల్ల
జీవద్రవ్యరాశి పిరమిడ్ల నిర్మాణం నిటారుగా ఉంటుంది. జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు జీవద్రవ్యరాశి ఇతర పోషక స్థాయిలో ఉన్న జీవద్రవ్యరాశి కంటే చాలా తక్కువగా ఉంటుందంట. ఓకేనా. పిరమిడ్లు ఎల్లప్పుడూ శీర్షాభిముఖంగా లేదా నిటారుగానే ఉంటాయి. అప్రైట్ అంటే ఇగో ఈ విధంగా. పిరమిడ్లు ఎప్పుడు ఈ విధంగానే ఉంటాయా అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, చూద్దాం. ఉదాహరణకు జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులైన నీటిలో తేలే మొక్కలు జీవద్రవ్యరాశి, వాటిని ఆహారంగా తీసుకునే క్రస్టేషన్లు మరియు శాకాహార చేపల యొక్క జీవద్రవ్యరాశి కన్నా చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా. జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులైన నీటిలో తేలే మొక్కల జీవద్రవ్యరాశి అంటే చాలా చిన్నగా ఉంటాయి కదా నీటిలో తేలే మొక్కలు. వాటి జీవద్రవ్యరాశి చాలా తక్కువగా ఉంటుంది. కానీ వాటిని ఆహారంగా తీసుకునే క్రస్టేషియన్లు మరియు శాకాహార చేపల యొక్క జీవద్రవ్యరాశి చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. చిన్న చేపలు తినే పెద్ద చేప, మాంసాహార చేపల జీవద్రవ్యరాశి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ విధమైన పిరమిడ్ తలకిందులుగా ఉంటుంది. ఆహారపు గొలుసులోని ఒక పోషక స్థాయి నుంచి తర్వాత పోషక స్థాయికి 10 నుంచి 20% వరకు జీవద్రవ్యరాశి బదిలీ అవుతుంది. ఎప్పటికీ అప్రైట్గానే ఉంటాయా అంటే, ఇప్పుడు మనం జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులైన నీటిలో తేలే మొక్కలు ప్రొడ్యూసర్స్ గురించి తీసుకుందాం. దీని యొక్క జీవద్రవ్యరాశి అనేది తక్కువగా ఉంటుంది వేటితో పోలిస్తే, క్రస్టేషియన్స్తో పోలిస్తే. ఓకేనా. ఈ క్రస్టేషియన్స్ అనేవి మళ్ళీ వీటిని శాకాహార చేపలు తింటాయి. ఈ క్రస్టేషియన్తో పోలిస్తే శాకాహార చేపల యొక్క జీవద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా తలకిందులుగా ఉంటుందన్నమాట. జలావరణ వ్యవస్థలో జీవద్రవ్యరాశి పిరమిడ్ అనేది తలకిందులుగా ఉండడం మనం గమనించవచ్చు. ప్రతి పోషక స్థాయి ఆహారపు గొలుసులోని ఒక పోషక స్థాయి నుండి తర్వాత పోషక స్థాయికి 10 to 20% వరకు జీవద్రవ్యరాశి అనేది బదిలీ అవుతుందన్నమాట. ఓకేనా. సంఖ్యా పిరమిడ్కు తిరగతిప్పినట్లయితే జీవద్రవ్యరాశి పిరమిడ్ అవుతుంది. అవునా కాదా. మనకి సంఖ్యా పిరమిడ్ ఎలా ఉంది, ఇలా ఉంది. ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉన్నారు, మిగతా వాళ్ళు తక్కువగా ఉన్నారు, ఇలా ఉంది, అప్రైట్గా ఉంది. మనకి జీవద్రవ్యరాశి పిరమిడ్ ఎలా ఉంది అంటే, ఫస్ట్ మనకి అందులో ఉన్న నీటిలో తేలే మొక్కల జీవద్రవ్యరాశి చాలా తక్కువగా ఉంది. తర్వాత క్రస్టేషన్స్ ఇట్లా ఎక్కువ ఉన్నాయి వాటికంటే. తర్వాత చేపలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వాటిని తినే ఇంకా పెద్ద చేపలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. దీనికి ఇది రివర్స్ ఉందా లేదా. ఇదేమో సంఖ్యా పిరమిడ్, ఇదేమో జీవద్రవ్యరాశి పిరమిడ్. జీవద్రవ్యరాశి పిరమిడ్ అనేది సంఖ్యా పిరమిడ్కి ఆపోజిట్లో ఉంటుందని మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, అర్థమైందా. ఇది సంఖ్యా పిరమిడ్, ఇది జీవద్రవ్యరాశి పిరమిడ్. ఎఫిడ్ల జనాభా గడ్డిపై ఆధారపడి ఉత్పత్తి చేసిన జీవద్రవ్యరాశిని సూచిస్తుంది. అక్షింతల పురుగుల జీవద్రవ్యరాశికి ఇది ఆధారం అవుతుంది. ఇదే విధంగా ఈ జీవద్రవ్యరాశి ఆహారపు గొలుసు చివరి వరకు కొనసాగుతుంది. అంటే ఆవరణ వ్యవస్థలో జీవద్రవ్యరాశి ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి ఆహారం అవుతుందని క్లుప్తంగా చెప్పవచ్చు. ఒక పోషక స్థాయిలో ఉన్న జీవద్రవ్యరాశి అనేది వేరొక పోషక స్థాయిలో ఉన్న జీవులకి అది ఆహారంగా మారుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మీకు తెలుసా అని మనకి బాక్స్లో మ్యాటర్ ఇవ్వడం జరిగింది, అదేంటో చూద్దాం. శిలాజ ఇంధనాలపై అంటే భూమిలో మృత కళేబరాల అవాయు విచ్ఛిన్న క్రియ ద్వారా ఏర్పడే పెట్రోలియం, బొగ్గు మొదలైన ఇంధనాలు అనమాట శిలాజ ఇంధనాలు అంటే. ఓకేనా. శిలాజ ఇంధనాలపై మనం ఆధారపడడాన్ని తగ్గించడానికి, గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి జీవద్రవ్యరాశి కూడా ఒక ఇంధన వనరుగా వినియోగించవచ్చు. జీవద్రవ్యరాశిని ఇంధనంగా వాడినప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2 విడుదలవుతుంది. కానీ అది జీవద్రవ్యరాశి ఏర్పడడానికి తిరిగి గాలి నుండి గ్రహించబడుతుందంట. ఓకేనా. దీని ద్వారా మనం ఏం తగ్గించవచ్చు అంటే గాలి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఒక పోషక స్థాయి జీవద్రవ్యరాశి మరొక పోషక స్థాయిలోని జీవద్రవ్యరాశి కన్నా ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఉంటుంది. జీవద్రవ్యరాశి అనేది అందుబాటులో ఉన్న మొత్తం ఆహారానికి కొలమానం.
జంతువులు తమ ఆహారాన్ని గ్రహించినప్పుడు దానిలోని కొంత భాగం మాత్రమే తరువాత పోషక స్థాయిగా ఆహారమయ్యే కొత్త కణజాలాలు ఏర్పడడానికి వినియోగపడుతుంది. జంతువులు ఆహారంగా గ్రహించిన జీవద్రవ్యరాశిలో కొంత భాగం జీవించడానికి అవసరమైన శక్తి కొరకు వినియోగించబడుతుంది. మిగిలినది శరీరం బయటకే పంపబడుతుంది అనమాట. తీసుకున్న జీవద్రవ్యరాశి మొత్తం వినియోగించబడదు, కొంతవరకు బయటకు పంపబడుతుంది. ఓకేనా. జంతువుల్లో అవి గ్రహించిన ఆహారాన్ని శారీరక కణజాలంగా మార్చుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. జీవద్రవ్యరాశి జంతువుల్లో అవి గ్రహించిన ఆహారాన్ని శారీరక కణజాలంగా మార్చుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుందని జీవద్రవ్యరాశి పిరమిడ్ తెలుపుతుందంట. మిగిలిన ఆహారం జీర్ణం కాకుండా విసర్జించబడుతుంది లేదా పోషణ వంటి క్రియలకు అవసరమయ్యే శక్తి ఉత్పత్తికి శ్వాసక్రియలో విచ్ఛిన్నం చేయబడుతుంది. శ్వాసక్రియలో మనకి శక్తి విచ్ఛిన్నం అవుతుంది కదా, దానికి ఉపయోగపడుతుందంట. ఓకేనా. చాలా జంతువులు తాము గ్రహించిన ఆహారంలో 10% కంటే మించకుండా శరీర కణజాలాలు తయారవడంలో వినియోగించుకుంటాయి. కొన్ని శాకాహారులు అతి తక్కువగా మాత్రమే శక్తిని ఉపయోగించుకుంటాయి. చేపలు ఆహారంగా తీసుకునే మానవుడు ఉన్న ఆహారపు గొలుసును ఉదాహరణగా తీసుకొని మరింత వివరణగా అధ్యయనం చేద్దాం. ఏముందో ఇక్కడ. ఓకేనా. ఈ ఆహారపు గొలుసులో సముద్రంలో ఉపరితలం నీటిలో తేలియాడే మొక్కలు, వృక్ష ప్లవకాలు, ఫైటోప్లాంక్టన్స్ ఉత్పత్తిదారులు. ఓకేనా. ఈ ఆహారపు గొలుసులో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకున్న ఆహారపు గొలుసులో ఏంటంటే, ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నాం, చేపలను ఆహారంగా తీసుకునే మానవుడు ఉన్న ఆహారపు గొలుసు మనం ఎగ్జాంపుల్గా తీసుకుంది. ఓకేనా. ఈ ఆహారపు గొలుసులో సముద్రంలోని ఉపరితలం నీటిలో తేలియాడే మొక్కలు ఉత్పత్తిదారులు. ఇవి సూర్యకాంతి నుండి శక్తిని శోషిస్తాయి, అబ్జార్బ్ చేసుకుంటాయి. నీటిపై తేలే జంతుజాలం ఫైటోప్లాంక్టన్స్ ఈ మొక్కలను ఆహారంగా గ్రహిస్తాయి. ఈ జంతు వృక్ష ప్లవకాలను చేపలు తింటాయి. ఆహారపు గొలుసులో చివరిగా చేపలను మానవుడు గ్రహిస్తాడు. ఓకేనా. ఇక్కడ మనకి ఇక్కడ ఏమున్నాయి, ఫైటోప్లాంక్టన్స్ లేదా వృక్ష ప్లవకాలు ఉన్నాయి. ఈ వృక్ష ప్లవకాలు ఉత్పత్తిదారులు. ఈ వృక్ష ప్లవకాల మీద ఆధారపడేది ఏంటంటే జూ ప్లాంక్టన్స్, అంటే జంతుజాలం ఈ ఫైటోప్లాంక్టన్స్ మీద ఆధారపడతాయి. ఈ జంతు ప్లవకాలని, ఫైటోప్లాంక్టన్స్ని, జూ ప్లాంక్టన్స్ని ఏం తింటాయంటే చేపలు తింటాయి. ఈ చేపల్ని మానవుడు తింటాడు. ఓకేనా. ఈ విధంగా శక్తి ప్రసరణ అనేది జరుగుతుందన్నమాట నీటి ఆవరణ వ్యవస్థలో. ఇప్పుడు మనం శక్తి పిరమిడ్ గురించి చూద్దాం. 2 పిరమిడ్లు అయిపోయినాయి కదా, సంఖ్యా పిరమిడ్ మరియు జీవద్రవ్యరాశి పిరమిడ్. ఇది థర్డ్ వన్, లాస్ట్ వన్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. జీవులలో పెరుగుదలకు మరియు శరీర భాగాల నిర్మాణానికి, క్షీణించిన భాగాల పునర్నిర్మాణానికి అవసరమయ్యే పదార్థాలు మరియు శక్తికి ఆహారం ముఖ్యమైన వనరు. ఓకేనా. జీవుల పెరుగుదలకు కావచ్చు, శరీర భాగాల నిర్మాణానికి కావచ్చు, లేదంటే క్షీణించిన భాగాల పునర్నిర్మాణానికి కావచ్చు, అవసరమయ్యే పదార్థాలు మరియు శక్తికి ఆహారం ముఖ్యమైన వనరు. స్వభావరీత్యా ఆహారం ఒక రసాయన శక్తి. ఇది నిల్వ చేయబడిన స్థితిశక్తి రూపంలో ఉంటుందంట. నిరంతరం పదార్థాలను గ్రహించడానికి, సేంద్రియ పదార్థాల ఉత్పత్తికి మరియు సేంద్రియ పదార్థాల నుండి నిరీంద్రియ పదార్థాల మార్పిడికి, వాటి విడుదలకు జీవిలో వివిధ యంత్రాంగాలు అనేవి ఉంటాయి. ఓకేనా. మొక్కలు ఖనిజాలను నేల నుండి గ్రహిస్తాయి. ఇవి నీటితో పాటు వేళ్ల ద్వారా మొక్కల్లోకి శోషించబడతాయి. జీవులు మనుగడకు కిరణజన్య సంయోగక్రియ అతి ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరిపితేనే కదా మనకి ఆహారం అనేది తయారయ్యేది. సమస్త జీవక్రోటికి కూడా మొక్కలే ప్రాణాధారం అనడంలో అతిశయోక్తి లేదు. సూర్యకాంతి, కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు నిర్జీవాంశాలు అయినప్పటికీ కూడా అవి జీవులకు ఎంతో అవసరం. ఎందుకంటే సూర్యకాంతి, కార్బన్ డైఆక్సైడ్, నీరు లేనిది మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోలేవు, ఆహారాన్ని తయారు చేసుకోలేవు.
ఉత్పత్తిదారులైన ఆకుపచ్చని మొక్కలు ఈ పదార్థాలను శక్తి రూపంలోకి మార్చి జీవ ప్రపంచానికి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతాయి. ఉత్పత్తిదారుల నుండి వివిధ వినియోగదారులకు ఆహారం మరియు శక్తి బదిలీలు జరగడానికి ఆహారపు గొలుసులు, ఆహార జాలకాలు అనేవి తోడ్పడతాయి. మనకి శక్తి పిరమిడ్ చూడండి ఈ విధంగా ఉంది. గడ్డిని మిడత తింటుంది, మిడతని కప్ప, కప్పని పాము, పాముని గద్ద. ఇలా పోషక స్థాయి అనేది ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్తూ ఉంటుంది అనమాట. శక్తి లేదా ఎనర్జీ గడ్డిలో ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఒక 10,000 కిలో క్యాలరీస్ అయితే మిడతకి వెళ్ళేసరికి అది 1000 కిలో క్యాలరీస్ అయింది. కప్పకు వెళ్ళేసరికి 100 కిలో క్యాలరీస్ అయింది. పాముకి 10 కిలో క్యాలరీస్ అయింది. పాముని గద్ద తినేసరికి అది 1 కిలో క్యాలరీనే అయింది. శక్తి అనేది ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి తగ్గుతూ వస్తుంది. ఓకేనా? శక్తి పిరమిడ్ అబ్జర్వ్ చేశారు కదా. ఇంకా చూసినట్లయితే మొక్కలు లేదా జంతువులు లేదా రెండింటి నుండి ఆహారాన్ని గ్రహించడం వల్ల జంతువులు అవసరమైన ఖనిజాలను పొందుతాయి. మనం మొక్కల్ని తీసుకుంటాం, జంతువులు వచ్చేసి మొక్కల్ని తింటాము, జంతువులు ఆహారంగా తీసుకుంటాం కదా. రెండింటి నుండి ఆహారాన్ని గ్రహించడం వల్ల జంతువులు అవసరమైన ఖనిజాలను పొందుతాయి అన్నమాట. ఈ ఖనిజాలు నిరంతరం భూమి నుండి తొలగించబడుతూ గ్రహించబడుతూ మొక్కల్లో భాగమవుతాయి. ఇక్కడ మొక్క ఉంది, ఈ మొక్క నుంచి ఖనిజాలు జంతువులు తీసుకున్నాయి. జంతువులు ఏంటంటే మళ్ళీ ఉపయోగించుకొని జంతువులు చనిపోయినాక మళ్ళీ నేలలోకి వచ్చి కుళ్ళింపబడి ఇందులో పోషకాలు అనేవి నేలలో మట్టిలో రిలీజ్ చేస్తాయి. మట్టిలో ఈ జంతువులు ఏదైతే చనిపోయిన జంతువులో ఉన్న పోషకాలు ఉన్నాయో అవి మట్టిలో రిలీజ్ చేస్తాయి. ఈ మట్టిలో ఉన్న పోషకాలు మళ్ళీ మొక్క గ్రహించుకుంటుంది. ఓకేనా? ఈ ఖనిజాలు నిరంతరం భూమి నుండి తొలగించబడుతూ గ్రహించబడుతూ మొక్కల్లో భాగమవుతాయి. తొలగించబడుతూ అంటే మొక్కల నుండి జంతువులకు వెళ్తాయి. మళ్ళీ జంతువులు చనిపోయినప్పుడు నేల గ్రహించబడుతుంది వాటిని. ఓకేనా? మళ్ళీ నేల నుంచి మొక్కల్లోకి వెళ్ళిపోతాయి. సో ఇదన్నమాట. తర్వాత ఈ మొక్కలు ఆహారంగా గ్రహించే జంతువులు శరీరంలో భాగమవుతాయి. మనం తినే ఆహార పదార్థాలకు మూల వనరులు ఏమిటని గుర్తించడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా? అవి లభించే వనరులను గుర్తించండి. ఉదాహరణకు పెరుగు లభించే విధానాన్ని చూద్దాం. పెరుగును పాల నుండి మనం తయారు చేస్తాం. పాలు ఆవి నుండి లభిస్తాయి. ఆవు గడ్డిని ఆహారంగా తీసుకుంటుంది. గడ్డి మొక్కలు కిరణజన్య సంయోక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి. ఆహారం ఏ రకమైనదైనా కూడా దానికి మూలం ఆకుపచ్చని మొక్కలే. అవి మాత్రమే కిరణజన్య సంయోక్రియ జరుపుకొని మనకి ఆహారాన్ని ఇస్తున్నాయి కదా. అందుకే జీవి ఆహారం గ్రహించగానే దానిలోని శక్తి శరీరంలో వివిధ పందాలను అనుసరిస్తుంది. గ్రహించిన ఆహారం అంతా కూడా జీర్ణం కాదు. జంతు సంబంధ ఆహారంలోని వెంట్రుకలు కానీ, ఈకలు, కీటకాల బాహ్యాస్థి పంజరాలు, మృదుల అస్థి మరియు ఎముకలు. వృక్ష సంబంధ ఆహారంలో అయితే మాత్రం సెల్యులోజు, లిగ్నిన్ చాలా జంతువుల్లో జీర్ణం చేసుకోలేవు. లిగ్నిన్ మరియు సెల్యులోజ్ అనేవి జంతువులు జీర్ణం చేసుకోలేవు. ఓకేనా? ఇలాంటి జీర్ణం కాని పదార్థ భాగాలు విసర్జించడం ద్వారా కానీ వాంతి రూపంలో కానీ బయటకు పంపబడతాయి. శోషించబడిన శక్తి అంటే అబ్జార్ప్షన్. మనకు ఏదైతే జీవక్రియలు ద్వారా శక్తి మన బాడీలో ఏర్పడిందో దాన్నే మన బ్లడ్ శరీర భాగాలన్నిటికీ తీసుకెళ్తుంది. అక్కడ బ్లడ్ నుంచి మిగతా కండరాలన్నీ అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట శక్తి. ఓకేనా? పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి ద్వారా శరీరంలో కొత్త జీవద్రవ్యరాశి తయారవడానికి అందుబాటులో ఉంటుంది. ఏదైతే శోషించబడిన శక్తి ఉంది కదా, అబ్జార్బ్ చేసుకోబడిన శక్తి ఉంది కదా, అంటే శ్వాసక్రియ ద్వారా కొంత శక్తి నష్టపోతాము, విసర్జన ద్వారా కొంత శక్తి నష్టపోతాము. శ్వాసక్రియ మరియు విసర్జన క్రియ ద్వారా నష్టపోనిదే మనకి శోషించబడిన శక్తి. ఓకేనా? అదేంటంటే పెరుగుదలకు కావచ్చు, ప్రత్యుత్పత్తికి, శరీరంలోని కొత్త కణాలు, కొత్త జీవద్రవ్యరాశి తయారవడానికి అందుబాటులో ఉంటుందన్నమాట. ఓకేనా?
మరణించడం, రోగాల బారిన పడడం లేదా వార్షికంగా ఆకులు రావడం వల్ల జీవులు కొంత జీవ ద్రవ్యరాశిని నష్టపోతాయి. మనకి రోగాలు వచ్చినప్పుడు, ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు కూడా కొంత జీవ ద్రవ్యరాశిని మనం నష్టపోతాం అనమాట. అదే ఆకులైతే ఆకురాల్చడం ద్వారా వాటి మొక్కలైతే కనుక ఆకురాల్చడం ద్వారా వాటి జీవ ద్రవ్యరాశిని కోల్పోతాయి. ఈ జీవ ద్రవ్యరాశి పూతికాహారుల గొలుసు ద్వారా జీవులు మరణించిన కుళ్ళిపోవడం వల్ల తిరిగి పర్యావరణానికి చేరుతుంది. పూతికాహారులు ఏం చేస్తాయంటే, ఇక్కడ ఒక జంతువు ఉంది, ఇది మరణించింది, ఓకేనా. ఈ జంతువు మరణించాక దీని మీద పడి ఆహారాన్ని కుళ్ళింపచేసి ఏం చేస్తాయి, మళ్ళా దీనిలో ఉన్న పోషకాలు నేలలోకి రిలీజ్ చేయబడతాయి, ఓకేనా. నేల నుంచి మళ్ళీ అవి పర్యావరణానికే చేరుతాయి కదా. మిగిలిన జీవద్రవ్యరాశి శాకాహార లేదా పరభక్షకాల ఆహారంగా వినియోగించుకోగా దానిలో శక్తి ఆవరణ వ్యవస్థల తర్వాత ఉన్నత పోషక స్థాయికి ప్రవేశిస్తుంది, ఓకేనా. సౌరశక్తి నుంచి ఉత్పత్తిదారులు అంటే మనకి మొక్కల నుంచి వినియోగదారులు. ఉత్పత్తిదారులు కూడా కొంత శక్తి ఉష్ణ రూపంలో కోల్పోతాయి, వినియోగదారులు కూడా కొంత శక్తిని ఉష్ణ రూపంలో, హీట్ రూపంలో కోల్పోతాయి అన్నమాట, ఓకేనా. శరీరంలోని పదార్థాలు ప్రవేశించడం, తర్వాత జీవులు మరణించడం మరియు కుళ్ళిపోవడం వల్ల అవి నేల, నీరు, గాలిలోకి చేరడం అనేది నిరంతరంగా జరుగుతుందన్నమాట. చక్రీయంగా జరిగే ప్రక్రియ, ఓకేనా. శరీరంలోని పదార్థాలు ప్రవేశించడం, తర్వాత మనం ఆహారంగా తీసుకుంటాం కదా, శక్తి అనేది మన బాడీలో తయారవుతుంది. తర్వాత జీవులు మనం మరణించిన తర్వాత కుళ్ళిపోవడం జరుగుతుంది. మనలో ఉన్న పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి నేల, నీరు మరియు గాలిలో కలిసిపోతాయి. నిరంతరంగా చక్రీయంగా జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ అవి మొక్కల నుంచి జంతువులు చనిపోయినాక మళ్ళీ నేలకి, మళ్ళీ నేల నుంచి మళ్ళీ మొక్కలకి, ఇలా నిరంతరం చక్రీయంగా జరిగే ప్రాసెస్ ఇది, ఓకేనా. జీవులు మరియు వాటి పర్యావరణానికి మధ్య జరిగే పదార్థాల ప్రసరణనే పదార్థ చక్రీయం లేదా లవణాల రవాణా లేదా జీవభౌతిక రసాయన వలయం అని అంటారు. మనం ఆల్రెడీ 9th క్లాస్లో జీవభౌతిక రసాయన వలయాలు చూసాం కదా, కార్బన్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, ఇవన్నీ, ఓకేనా. సూర్యుని నుండి లభించే సౌరశక్తి ఆవరణ వ్యవస్థలోని ఉత్పత్తిదారులోకి ప్రవేశిస్తుంది. ఆకుపచ్చని మొక్కలు మరియు కిరణజన్య సంయోగ క్రియను జరిపే ఆకుపచ్చని మొక్కలు మరియు కిరణజన్య సంయోగ క్రియను జరిపే అంటే అవి తప్ప, అంటే మొక్కలు తప్ప ఇతర జీవులేవి సౌరశక్తిని నేరుగా గ్రహించి రసాయన శక్తిగా మార్చలేవు, అంటే శక్తిగా ఆహారంగా మార్చుకోలేవు. మొక్కలు తప్పిస్తే ఇతర జీవులేవి సౌరశక్తిని డైరెక్ట్గా శోషించుకోలేవు మరియు దాన్ని రసాయన శక్తిగా మీన్స్ ఆహారంగా తయారు చేసుకోలేవు అన్నమాట, ఓకేనా. ఉత్పత్తిదారుల నుండి రసాయన శక్తి వినియోగదారులకు ఒక పోషక స్థాయి నుంచి తర్వాత పోషక స్థాయికి ప్రసరిస్తుంది. ప్రతి పోషక స్థాయిలోని జీవులు అవి శోషించిన శక్తిలో చాలా వరకు వివిధ పనులకు, పెరుగుదలకు మరియు ప్రత్యుత్పత్తి వంటి జీవక్రియలకు వినియోగిస్తాయి. కాబట్టి జీవశక్తి ప్రసారం జరిగేటప్పుడు చాలా వరకు శక్తి ఉష్ణ రూపంలో వృధా అవుతుంది. అందువల్ల శక్తి పిరమిడ్ ఎల్లప్పుడూ నిటారుగానే ఉంటుంది. శక్తి పిరమిడ్ ఆల్రెడీ మనం చూసాం కదా, ఇవి మొక్కలు అనుకోండి, దాని తర్వాత మొక్కలను కీటకాలు తింటాయి, కీటకాలను పక్షులు తింటాయి, పక్షుల్ని గద్దలు తింటాయి. అప్రైట్గానే ఉంది కదా, ఇది తల నిటారుగానే ఉంది, తల కిందలుగా ఏం లేదు కదా. సో శక్తి పిరమిడ్ అనేది ఎల్లప్పుడూ కూడా నిటారుగానే ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. తర్వాత పోషక స్థాయి జీవులకు శక్తిలోని కొంత భాగం మాత్రమే చేరుతుంది, అంతా అయితే చేరదనమాట. అందుకని అది మనకి ఎల్లప్పుడూ నిటారుగానే ఉంటుంది. ఈ విషయంలో జీవులకు మానవ నిర్మిత యంత్రాలకు వ్యత్యాసం అంతగా లేదు. కార్ల వంటి వాహనాల్లో ఇంజన్లలో వాడే పెట్రోల్ పూర్తిగా గతిశక్తిగా మారకుండా చాలా వరకు ఉష్ణ రూపంలో కోల్పోతుంది. మనం వెహికల్స్లో పెట్రోల్ వేస్తాం కదా, అది మొత్తం శక్తిగా మారదు, చాలా వరకు ఉష్ణ రూపంలోనే కోల్పోతుంది. సహజావాసాల్లో శక్తి వివిధ పనులకు వినియోగించబడుతుంది. ఈ చర్యలో విడుదలైన ఉష్ణశక్తి తిరిగి ఆవరణ వ్యవస్థలోకి చేరుతుంది అన్నమాట.